అండి నేను మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం గురించి. ఇద్దరు మహాశిఖరాలు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న నటులు. ప్రపంచంలో ఈ ఇద్దరికి చాలా పెద్ద రికార్డే ఉంది. అందుకే ప్రపంచ నలుమూలలు వీరిద్దరిని అభిమానించే ప్రజలు వీరిని సినీ ప్రపంచానికి రెండు కళ్ళు లాంటి వారు అంటారు. వారేనండి, ఒకరు నందమూరి తారక రామారావు గారు, మరొకరు అక్కినేని నాగేశ్వరరావు గారు. వీరిద్దరూ సినిమా రంగంలో ఎన్నో దశాబ్దాలుగా పయనిస్తూ అప్పుడప్పుడు కలిసి ఒకే సినిమాలో నటిస్తూ నువ్వా నేనా అన్నంతగా నటించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అభిమానుల్లో గాని అప్పటి సినీ పత్రికలు గాని వీరిద్దరిని సినిమా రంగానికి సూర్యచంద్రులు లాంటి వారని కీర్తించే స్థాయికి ఎదిగిన హీరోలు. వీరిద్దరి మీద చాలా మందికి చాలా అపోహలే ఉండేవి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ సినిమాల్లో పోటీ పడి నిజంగా నటించారా? బయట వీరిద్దరు ఎలా ఉంటారు? వీరిద్దరి మధ్య అసూయ ద్వేషాలు లేవా? వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది? సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ తరలించడానికి వీరిద్దరు చేసిన కృషి ఎంత? ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గురించి ఏమని చెప్పారు మొదలగు విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయమని కోరుతున్నానండి. ఇక టాపిక్ లోనికి వెళితే ముందుగా మనం నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకుంటే, ఎన్టీఆర్ గారు 1923 మే 28న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో జన్మించారు. ప్రాథమిక విద్యను నిమ్మకూరులోను, తరువాత ఇంటర్మీడియట్ కోసం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ మరియు సివిఆర్ కాలేజీలో చదివారు. తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ డిగ్రీ పూర్తి చేశారు. ఎన్టీఆర్ గారు కాలేజ్ చదివే రోజుల్లో నాటకాలు వేసేవారు. నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఫ్రెండ్స్ తో కలిసి నేషనల్ ఆర్ట్స్ థియేటర్స్ అనే సొంత నాటక సమాజాన్ని కూడా ప్రారంభించారు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత గుంటూరులోని మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ గా కూడా పనిచేశారు. అయితే సినిమాల్లో చేరాలని ఇంట్రెస్ట్ తో ఆ ఉద్యోగం కొద్ది రోజులు మాత్రమే చేసి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉద్యోగం వదిలేసిన తర్వాత మద్రాస్ కు వెళ్లిన ఎన్టీఆర్ గారికి దర్శకుడు ఎల్వి ప్రసాద్ మన దేశం సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. ఈ సినిమా ద్వారానే ఎన్టీఆర్ గారి సినీ ప్రవేశం జరిగింది. దీని తర్వాత వచ్చిన పల్లెటూరు పిల్ల సినిమాలో హీరోగా నటించిన ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం పాతాళ భైరవి. ఈ సినిమా ఎన్టీఆర్ గారిని స్టార్ గా నిలబెట్టింది. తరువాత మాయాబజార్, లవకుశ, భూ కైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం, దానవీర సూరకర్ణ, అడవి రాముడు, యమగోళ వంటి సినిమాలతో ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా లవకుశ సినిమాలో రాముడు పాత్రలో కనిపించి తెలుగు వారికి రాముడు అంటే ఎన్టీఆర్ నే గుర్తొచ్చేలా చేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాతో ఆయనను ప్రజలు దైవంగా ఆరాధించడం మరింతగా పెరిగింది. ఒక రాముడు, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి పౌరాణిక పాత్రలో ఆయన నటనకు అభిమానులు నిజంగానే దేవుళ్లా పూజించారు. ఇక ఏఎన్ఆర్ గారి గురించి చెప్పుకుంటే, కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవపురం గ్రామంలో 1923 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పొన్నమ్మ దంపతులకు జన్మించారు నాగేశ్వరరావు గారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. వరిచేలు, పశువులే వీరి ఆస్తి. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. అన్నయ్య, తల్లి ఆప్యాయతతో ఆయన పెరిగారు. ఇంట్లో పనులతో పాటు పొలం పనులు, పశువుల దొడ్డి పనులు మొదలగు బాధ్యతలు తెలిసిన వ్యక్తి నాగేశ్వరరావు గారు. చిన్నప్పటి నుంచి చదువు మీద కంటే నాటకాలంటే ఇష్టం వలన ఆ రోజుల్లో మహిళలు రంగస్థలంపై నటించకపోవడంతో స్త్రీ పాత్రలు కూడా ఆయనే పోషించేవారు. ఆ నాటకాలే ఆయన జీవితాన్ని మార్చాయని చెప్పవచ్చును. ఇలా నాటక ప్రదర్శనలు ఇస్తున్న సమయంలోనే ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు ఆయన నటన చూసి సినిమాలో అవకాశం ఇవ్వటం జరిగింది. 1941లో వచ్చిన ధర్మపత్ని సినిమాలో చిన్న పాత్రతో ఏఎన్ఆర్ గారి సినీ ప్రయాణం ప్రారంభమైంది. అయితే అసలు గుర్తింపు వచ్చింది మాత్రం బ్రహ్మచారి సినిమాతో వచ్చింది. అక్కడి నుంచే దేవదాసు, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ణ, డాక్టర్ చక్రవర్తి, ప్రేమ్నగర్, దసరా బుల్లోడు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 300కు పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమాకు మూల స్తంభముగా ఎదిగారు ఏఎన్ఆర్ గారు. ప్రత్యేకంగా ప్రేమ కథలు, కుటుంబ కథలు, భావోద్వేగ పాత్రలో ఏఎన్ఆర్ కు తిరిగిలేని పేరు వచ్చింది. వారిద్దరి నటనలో పాత్రల తేడాలు ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించిన ప్రాధాన్యత మాత్రం సమానంగా ఉండేది. ముఖ్యంగా భూ కైలాస్, మిస్సమ్మ, మాయాబజార్ వంటి సినిమాల్లో డి అంటే డి అనే పాత్రలో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా నటించి ఆ రోజుల్లో అభిమానుల గుండెల్లో ప్రేమను, అభిమానాన్ని పొందారు. ఎన్టీఆర్ అంటే పౌరాణిక పాత్రలు, చారిత్రక పాత్రలతో పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆయన నటిస్తూ ఉంటే ప్రేక్షకులు నిజంగానే ఒక రాముడిలా, ఒక కృష్ణుడిలా ఫీల్ అయ్యి పూజించేవారు. ఏఎన్ఆర్ అంటే ప్రేమ, కుటుంబ సెంటిమెంట్ తో కూడుకున్న సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయే అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాలలో వీరు నటించే పాత్రల వలన సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా విడిపోయి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే స్థాయికి వచ్చారు అభిమానులు. 1950 నుంచి 1975 వరకు తెలుగు సినిమా అంటే ఈ
ఈ ఇద్దరి ఆధిపత్యమే కనిపించేది. ప్రతి సంవత్సరం ఎవరి సినిమా ఎక్కువ రోజులు ఆడింది, ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధించిందని డిస్కషన్లు జరిగేవి ఆ రోజుల్లో. ఇటువంటి పోటీ ఎక్కువగా అభిమానుల మధ్య ఉండేది. కానీ వ్యక్తిగతంగా ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకునేవారు. తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు ఎందుకు షిఫ్ట్ అయింది, ఎవరి కృషి ఎంతో తెలుసుకుందామండి. 1950-60ల దశకంలో తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిగా మద్రాసులోనే ఉండేది. అయితే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధాని హైదరాబాద్ కావటం వలన తెలుగు సినిమా కూడా సొంత గడ్డపైకి రావాలనే ఆకాంక్ష సినీ పెద్దల్లో కలిగింది. దీనికి అప్పటి ప్రభుత్వాల నుండి భూములు, రాయితీలు, పన్ను మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పటం వలన చాలా మంది సినిమా పెద్దలు మద్రాసు నుండి హైదరాబాద్ కు రావడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అందరికంటే ముందు తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ కు తరలించటంలో మొట్టమొదటి వ్యక్తి ఏఎన్ఆర్ గారే అంటారు. 1975 సంవత్సరంలో హైదరాబాద్ బంజారా హిల్స్ లో అన్నపూర్ణ స్టూడియోకి పునాది వేశారు. 1976 జనవరి 14న ఈ స్టూడియో అధికారికంగా ప్రారంభమైంది. దీని ఫలితంగా తెలుగు సినిమా పరిశ్రమ తరలింపుకు పునాది వేసినట్లయింది. ఏఎన్ఆర్ గారు తన సినిమా నిర్మాణ వ్యాపారాన్ని మొత్తం మద్రాసు నుండి హైదరాబాద్ కు మార్చుకున్నారు. ఆయన నిర్మాతలకు ఒక స్పష్టమైన నిబంధన పెట్టారు. తను నటించే సినిమాలు హైదరాబాద్ లోనే షూట్ జరగాలని. ఈ నిబంధన వలన చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు అందరూ హైదరాబాద్ కి వచ్చి సినిమాలు తీయటం ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపన వలన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కృష్ణానగర్ ప్రాంతాలు తెలుగు ఇండస్ట్రీకి కేంద్రాలుగా మారాయి. తర్వాత ఎన్టీఆర్ గారు 1968లో హైదరాబాద్ అబిడ్స్ లో రామకృష్ణ థియేటర్ ను నిర్మించారు. ఇది ఏపీలో మొట్టమొదటి 70mm థియేటర్. ఎన్టీఆర్ బ్రదర్ నందమూరి త్రివిక్రమరావుతో కలిసి థియేటర్లు, స్టూడియోలు నిర్మించాలని ఎన్టీఆర్ భావించారు. రామకృష్ణ సినిమా స్టూడియోస్ కూడా హైదరాబాద్ లో స్థాపించారు. ఇది తరువాత ఎన్టీఆర్ ఆర్ట్స్ గా మారింది. అయితే 1983లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్టీఆర్ గవర్నమెంట్ సినిమా పరిశ్రమను ఆకర్షించడానికి నామమాత్రపు ధరలకే స్టూడియోలు కట్టడానికి భూములను కేటాయించింది. పన్ను మినహాయింపులు, రాయితీలు వంటి ప్రోత్సాహకాలు ఇచ్చి సినిమా పరిశ్రమ తరలింపుకు అప్పటి గవర్నమెంట్ సహాయం చేసింది. దీని వలన చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. ఈ ఇద్దరు కృషి ఫలితంగా 1970-80ల నాటికి తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిగా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. అయితే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయనే అపోహ ఉంది చాలా మందిలో. విభేదాలు ఉన్నమాట వాస్తవమే కావచ్చు, కానీ మరి అంత పెద్దవి కావంటారు చాలా మంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ తరలింపును ఎన్టీఆర్ ని సంప్రదించకుండా ఏఎన్ఆర్ నిర్ణయం తీసుకున్నారని, అందుకు ఎన్టీఆర్ కొంత ఆగ్రహం చెందారని అంటారు. మరొక విషయం ఏంటంటే 1982లో ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏఎన్ఆర్ ను కూడా పార్టీలోకి రమ్మని, పదవులు ఇస్తామని ఎన్నోసార్లు మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. కానీ ఏఎన్ఆర్ గారు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయన అనారోగ్య కారణం వల్లనే రాలేనని చెప్పారట. అది ఎన్టీఆర్ గారు అర్థం చేసుకోలేకపోయారని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తప్ప ఇద్దరి మధ్య స్నేహభావం ఉండేదని ఏఎన్ఆర్ గారే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలండి. అదేంటంటే ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఏఎన్ఆర్ గారు అన్న మాటలు మనం గుర్తు చేసుకోవాలి. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి. మేమిద్దరం బహుదూరపు బాటసారులము. అనేక దశాబ్దాలుగా ఈ సినిమా రంగంలో పయనిస్తూ ఒకే సినిమాలో ఇద్దరం కలిసి నువ్వా నేనా అనేంతగా మేము అనుకోకపోయినా మమ్మల్ని అభిమానించే అభిమానులు మాత్రం ఎన్టీఆర్ గొప్ప, ఏఎన్ఆర్ గొప్ప అనే డిస్కస్ తోనే మేమిద్దరం ఎదిగాము. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండటం వలననేమో దాదాపు 15 సినిమాల్లో కలిసి పనిచేశాము. మా మధ్య ఎప్పుడు ఈర్ష్యాద్వేషాలు ఏర్పడలేదు. ఎందుకంటే ఆయన మార్గం వేరు, నా మార్గం వేరు. ఆయన వేసే పాత్రలకు నేను పనికిరాను. ఎంతో హుందాగా ఎన్టీఆర్ గారి గురించి ఏఎన్ఆర్ గారు చెప్పిన మాటలు ఇవి. అలాగే ఏఎన్ఆర్ గారి కోసం ఎన్టీఆర్ గారు కూడా ఒక సభలో మాట్లాడుతూ మా బ్రదర్ దేవదాస్ కోసమే పుట్టాడని, కుటుంబ కథా చిత్రాలలో ఏఎన్ఆర్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఇలా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకొక సందర్భం ఏంటంటే ఏఎన్ఆర్ గారు గుడివాడలో ఇల్లు కట్టినప్పుడు గృహప్రవేశానికి నా పెద్ద కొడుకు వస్తే బాగుండునని ఏఎన్ఆర్ గారి తల్లి అన్నారట. ఆ మాటకు ఏఎన్ఆర్ గారు మా అన్నయ్య ఏమో అని అనుకున్నారట. కానీ మా అమ్మ అన్న మాటలు ఎన్టీఆర్ గారి గురించి అని తెలిసింది. ఎన్టీఆర్ గారు కూడా ఫోన్ లో మాట్లాడినప్పుడు పెద్దమ్మ ఎలా ఉన్నారని అడిగేవారట. మా అమ్మ చనిపోయినప్పుడు ఆ విషయం తెలిసిన ఎన్టీఆర్ గారు బ్రదర్ నేను వస్తున్నాను, అమ్మను ఉంచండి అన్నారట. అంతటి అభిమానం, గౌరవం ఒకరంటే ఒకరికి. మంచి ప్రతిభ కలిగిన మనిషి కాబట్టి రామాయణం, మహాభారతం బ్రతుకున్నంత కాలం రామారావు గారు బ్రతికే ఉంటారని ఎన్టీఆర్ గారి గురించి ఏఎన్ఆర్ గారు అన్న మాటలు వారిద్దరి మధ్య పోటీ తెలుగు సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది. వీరిద్దరి గురించి చెప్పుకుంటే
చెప్పుకుంటే నిజానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు కేవలం సినిమా హీరోలు మాత్రమే కాదు, తెలుగు సినిమాకు వెన్నెముక లాంటి వారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వాళ్ళు వేసిన ప్రతి అడుగు, తీసిన ప్రతి సినిమా పరిశ్రమ కోసం వాళ్ళ కృషి, ఇవన్నీ నేటి తరం సినిమాలకు పునాదులనే చెప్పవచ్చును. మీకు నచ్చిన ఎన్టీఆర్ సినిమా ఏది, ఏఎన్ఆర్ సినిమా ఏది కామెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి. మళ్ళీ మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.